హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే పండుగ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆ రోజు తీసిన చిన్న చిన్న క్లిప్స్ మీకు వీడియో రూపంలో అందిస్తున్నా. ఇది ఏంటంటే కోతులు మనం బొబ్బెమ్మలు పెడతాం కదా, గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మలను నవధాన్యాలు వేస్తాం కదా, నవధాన్యాలు కోతులు ఏరుకొని తింటున్నాయి. చూడండి, ముగ్గే కాదు, వాటికి ఏం దొరికినా వాటిని ఆగమాగం చేసి పడేస్తాయి. కోతులున్న ఊర్లో కంపల్సరీ తప్పదు. ఇళ్ళలోకి వచ్చి కూడా అన్నీ గుంజుకొని పోవడం, తినడం, ఆగమాగం చేయడం, పిల్లల మీద పడడం, పిల్లల షాప్కి వెళ్ళి మనం కొనుక్కొచ్చుకున్నా కూడా కంపల్సరీ ఆ పని అవుతాయి. అందరికీ, కోతులున్న వాళ్ళందరికీ తెలిసినదే. ఇది ముగ్గు ఏంటంటే భోగి రోజు నేను మా అక్క వాళ్ళ పాప వేసిన ముగ్గు. ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఇది మా పాప మా అక్క వాళ్ళ పాప ఇద్దరు వేసిండ్రు. వాళ్ళకు పాపం ఏదో ముగ్గు వేయనిస్తలేమని చెప్పి, కలర్స్ వేయనిస్తలేమని చెప్పి మేము వేస్తామని చెప్పి వాళ్ళు వేసిండ్రు. వాళ్ళకి వేసుకోమని చెప్పి మధ్యలో వదిలేసినాము. ఇంకోటి చిన్న ముగ్గు అట్లా వేయలేదనకుండా వేసినాము. ఎందుకంటే అప్పటికే మేము మామూలుగా అయితే మ్యారేజ్ కాకముందుకు 3కి లేచి మా ఫ్రెండ్స్, ఇంటి పక్కల ఫ్రెండ్స్ వాళ్ళందరం ఉంటాం కదా, నేను ముందు లేస్తా అంటే నేను ముందు లేస్తా, నేను మీకన్నా ముందు వేస్తా ముగ్గు అంటే నీకన్నా ముందు వేస్తా అనేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు లేస్తామా అని నాకు ఒక్కదానికైనా అందరికి అలానే అవుతుందా? నేను కూడా కొన్ని వీడియోలు చూసా, అందరు అలానే అంటున్నారు. వేస్తాంలే అన్నట్టుగా అయిపోయింది. కొంచెం తెల్లారింది, ఇట్లా చిన్నగా వేసినాము. రేపు మంచిగా వేద్దాం పండుగ రోజు అని చెప్పి. ఇక ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే పిల్లలతోని బొబ్బెమ్మలు పెట్టిద్దాం అనుకున్నాం. అందుకే గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ పిల్లలతో పెట్టిస్తున్నాం. వాళ్ళు మార్నింగే స్నానం చేసారు. మేము ముగ్గేసే వరకు వాళ్ళకి స్నానాలు పోసేసింది మా అక్క. ఈడ పిండి పూసలు, గరక పూసలు వాళ్ళే పెడతామన్నారు. పెడతామంటే వాళ్ళతోనే పెట్టించిన పిండి పూసలు, గరక పూసలు పెట్టినాం. నవధాన్యాలు, పప్పులు, బియ్యము, అన్నీ ఇంకా నవధాన్యాలు మన ఇంట్లో ఏమేమి ఉంటావన్నీ, మక్కలు, రెగ్గాయలు అన్నీ వేపించినాం. పువ్వులు కూడా వేస్తున్నారు. నవధాన్యాలు వేసిళ్ళు, పువ్వులు వేసిళ్ళు. ఈమె మా అక్క వాళ్ళ చిన్న పాప, ఈమె మా పాప. చూడండి, పిల్లలతో వేపియాలనుకున్నాము. మా పాప అదేంటిది ఆవు పేడ నేను ముట్టుకోను మమ్మీ, నాకు స్మెల్ వస్తుంది అనేది స్కూల్లో మాత్రం టీచర్స్ చేపించిల్లట. ఇక్కడ కడపల కాడ కూడా మేము ఏంటంటే ముగ్గుకు 2 పెడతాం. హైదరాబాద్లో అట ముగ్గుకు 5 పెట్టాలట, 5 పెడతారట. కానీ మేము ముగ్గులో 2 కడపలకి అటొక్కటి ఇటొక్కటి అట్లా జంట పెడతాము. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఒక ఇయర్ ఉన్నా అప్పుడు 5 పెట్టిండ్లు. కానీ హైదరాబాద్లోనే ఇంకా కొనుక్కుంటే దొరుకుతుంది, కానీ పల్లెటూర్లలో దొరకదు. నా కొడుకు కూడా ముగ్గు వేసిండు, మర్చిపోయిన ముగ్గు చెప్పలే కదా, అట్లా మేము వేయనిస్తలేమని చెప్పి నా కొడుకు వేసిండు. ఇది ఏమిటంటే మేము పార్క్కి వెళ్ళినాం. పార్క్కి వెళ్ళినప్పుడు అది టెంపుల్కి వెళ్ళిన వీడియో పెట్టినా కదా, ఆ వీడియో అది అయిపోయాక రిటర్న్ వస్తుంటే నా కొడుకు ఏడిస్తే పార్క్కి వెళ్ళినాం అన్నట్టు. పార్కులో ఇది ఎక్కడ పార్క్ అంటే హన్మకొండ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది ఇది పార్కు, పబ్లిక్ గార్డెన్. అందులోకి వెళ్ళినాం. నా కొడుకు కొద్దిసేపు ఆడుకున్నాడు. ఒక 2 hours ఆడుకున్నాక ఇంకా సాయంత్రం అవుతుందని చెప్పి వెళ్దామని చెప్పి వస్తుంటే లాస్ట్లో క్లిప్ ఇది పెట్టాను. ఇంటికి వచ్చినాక నా కొడుక్కి భోగి పండ్లు పోసినాం. షార్ట్ పెట్టినా కదా, చూడండి. మా అక్క నా కొడుకు దిష్టి బాగా తీస్తుంది, ఎందుకంటే బాగా అల్లరి చేస్తుండు, కోతేశాలు వేస్తుండు అని చెప్పి అన్నీ పోవాలని చెప్పి బాగా దిష్టి తీసి పోస్తుంది భోగి పండ్లు. మా అక్కకి నా కొడుకు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దానికి 2 ఆడపిల్లలు కదా, వీడంటే బాగా పిచ్చి అన్నట్టు. ఇక ఒక్కోడే, మా తమ్మునికి కూడా ఒక పాప, 2 పొత్తులు ఒక్కోడు కదా, వీని మీద బాగా గారాబం అందరూ అమ్మ వాళ్ళ ఇంట్లో. బాగా గారాబం చేస్తాడు. బాగా చూడు మాకు ఎత్తుకొని ఆగమాగం చేస్తా అంటే, మాకు ఎత్తుకుంటే మా అక్కను గట్టే గుంజిండు, కొడుతాడు, గిచ్చుతాడు. ముద్దు కూడా పెట్టుకొని ఇయ్యడు, ఎవరిని ముద్దు పెట్టుకో, మనకు ముద్దు పెడితే నచ్చదు అన్నట్టు. బలవంతంగా వాడికి నచ్చినప్పుడు పెడితేనే పెట్టుకోను, లేకపోతే పెట్టనియ్యడు అస్సలే. వెళ్తున్నారు. ఈ రూమ్ ఖాళీగా ఉంటుందని చెప్పి మా అమ్మ పరుపులు వేస్తే ఆ పరుపులన్నీ ఆగమాగం చేసిండు.
అలిగిపోయి ఈ తెల్లారి పండుగ రోజు ముగ్గు ఎలా ఉంది. ఇది కూడా నేనే వేసా. ఇది నేనైతే ఓన్గా వేసిన, నేను ఒక్కదాన్నే వేసిన, ఎవరు దీనికి సపోర్టింగ్ లేరు. ఎలా ఉంది, బాగుందా. సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి ముగ్గు వేయాలని ఒకటి అది వేసినాం, ఒకటి ఇది వేసినాం. ఇది మా అక్కను వాళ్ళ పాప ఇద్దరు వేస్తున్నారు. అంటే ప్లానింగ్ ఇచ్చింది నేను, వేసేది మాత్రం వాళ్ళు. ఎందుకంటే మన గొప్పలు మనమే చెప్పుకోవాలి కదా. ఎట్లా ఉంది ముగ్గు, బాగుందా. నాకు మలకల ముగ్గులు ఎక్కువ రావు, మా అక్క మంచిగా వేస్తుందని చెప్పి మా అక్కను పిలిచినామన్నట్టు మా అక్క ముగ్గు వేస్తుంది. ఇది మా అమ్మ వాళ్ళది ఏ ఊరు తెలుసా, చింతగట్టు. భీమారం, హనుమకొండ దగ్గర భీమారం, చింతగట్టు. ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. ఎలా ఉంది ముగ్గు, బాగుందా చెప్పండి. ఈరోజు మా పిల్లలు ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేసినాక గొబ్బమ్మలు పెట్టియాలి వాళ్ళతోని. మళ్ళీ నీళ్ళు ఆల్రెడీ వేసినాం, కాగుతున్నాయి. వాళ్ళకి వాళ్ళతోనే పెట్టిస్తాం. ఈరోజు ముగ్గుల కన్నే అయిపోయింది టైం అంతా. ఇప్పుడు 8 అవుతున్నట్టున్నది. మా అమ్మ వాళ్ళ వెనకాల చెట్లు ఇవి చాలా చెట్లు ఉండే, కానీ చెట్లన్నీ మా తమ్ముని పెళ్ళికి మొరం పోసినాం. మొరం పోస్తే డౌన్ ఉందని చెప్పి మొరం పోస్తే చెట్లన్నీ పోయినాయి. ఇవి మళ్ళీ రీసెంట్గా పెట్టిన చెట్లు. ఎలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు చెప్పండి. ఇది నిత్యం పూస్తూనే ఉంటుంది. కొన్ని చెట్లు ఒక వింటర్లోనే పూస్తాయి, కానీ ఈ చెట్టు మాత్రం ఎప్పటికి పూస్తూనే ఉంటుంది. కనకాంబరం చెట్టు, చామంతి చెట్టు, మల్లె చెట్టు. ఇంకా ఇటు సైడ్కి వస్తే పొయ్యి మంట వేసినాం. ఇట్లా ఉంది. ఈడ కూడా చెట్లు ఉన్నాయి అన్నట్టు, అన్ని బంతి చెట్లు, అవన్నీ చిన్నగా బంతి చెట్లు ఉన్నాయి. నా కొడుకు మంట పెట్టేది వీడియో తీయమంటే ఇటు వచ్చి. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అత్తగారింటి దగ్గర చూడండి. అంటే రీసెంట్గా అంటే 3 years బ్యాక్ కట్టింది. ఆడ శివుడు రాముడు కృష్ణుడు ఉన్నాడు. శివుడు రాముడు కృష్ణుడు ఫొటోస్ పెట్టించిన మా మామయ్య. ఎందుకంటే నా కొడుకు శివుడు, మా పెద్ద మరిది కొడుకు రాముడు, మా చిన్న మరిది కొడుకు కృష్ణుడు అని. ఎందుకంటే వీళ్ళను శివరామకృష్ణ అని పిలుస్తాడు అన్నట్టు ముద్దుగా. అందుకు ఇక ఆడ ఏంటి శనగ వేసిండు. శనగ చెట్లు ఉన్నాయి, చీకుడు చెట్టు ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి అన్నట్టు, పూల చెట్లు. ఇక్కడ ఖర్జూర చెట్టు ఉంది. మా మామయ్య ఖర్జూర తినేస్తే ఒక చెట్టు వచ్చింది, అది అట్లనే ఉంచిండు. ఇక్కడ ఉల్లినారేసిండు. ఈడ సపోటా చెట్టు సపోటా కాయలు కూడా కాస్తున్నాయి, కాయలు చూపించలేదు. ఈడ చామంతి చెట్టు, పువ్వులు సరిగ్గా తెంపక చెట్ల పువ్వులన్నీ ఎండిపోయినాయి అన్నట్టు. ఇక్కడ నూరువారాల చెట్టు, ఇక్కడ పుదీనా చెట్టు, ఇక్కడ కలేమాకు చెట్టు, అక్కడ మెంతులు అలికిండు, మెంతి నారు ఉన్నది. ఇది పుదీనా నేనే తెంపుకున్నా. ఇక వెళ్దామని చెప్పి పుదీనా తెంపేసుకున్నా నేనే. ఇది మళ్ళీ ఉల్లినారు మళ్ళీ వేసిండు రీసెంట్గా. ఇక్కడ మళ్ళీ ఒక ఖర్జూర చెట్టు, వంకాయ చెట్టు వేసిండు. ఇది పసుపు చెట్టు అంట. ఇది మళ్ళీ ఇది అవుతుంది. ఇదిను ఇంతకుముందు చూపెట్టింది ఇప్పుడు రీసెంట్గా వేసిండు. ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది. ఈ ఉల్లినార అయ్యింది అన్నట్టు. ఇదే ఇప్పుడు మేము వాడుకుంటున్నాం తీసుకొని. ఉల్లిగడ్డ మస్తు పెద్దగా అయిపోయింది. ఆడ పెద్ద మామిడి చెట్టు ఉంది చూసిండ్రా, మస్తు పెద్దది అనుకో ఇక. ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ పెట్టిళ్ళు, కానీ మామిడికాయలు మంచిగా కాస్తున్నాయి. ఇది మా ముందు వ్యూ, మా గేటు ముందు ఇంత ప్లేస్ ఉన్నదని. మా మెయిన్ ఎంట్రెన్స్ అది. ఇటు పక్కనే పొలాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి. పచ్చని పొలాలలో చల్లని వాతావరణంలో మా ఇల్లు ఉంటుంది. ఓకేనా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇప్పుడే కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అటు వెనకాల రోడ్డు ఉంది చూసారా, తాడి చెట్లు, పొలాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ కొత్తగా చూసేవాళ్ళు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికన్నా మా ఇల్లు నచ్చితే షేర్ చేయండి. ఇల్లు మొత్తం వీడియో తీసి చూపిస్తా కావాలంటే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.